నమస్తే, నేను మీ సూర్య. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిరీస్లో భాగంగా ఇది మనకి 7th వీడియో. లాస్ట్ 6 వీడియోస్లో మనము 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వరకు మనం డిస్కస్ చేసాం. డీటెయిల్ అండ్ డిస్కస్ అనేటువంటిది అందులో చేసాం. ఇప్పటి నుంచి మనం సెకండ్ చాప్టర్లోకి వెళ్తున్నాం. అది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి దాన్ని చెప్పుకుంటాం. అయితే ఈ మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పుకునే ముందు 1930లో ఒకసారి ఏ విధమైనటువంటి పరిస్థితులను మనం చూడాలి. 1930 ఆ సమయానికి భారతదేశం అంతటా కూడా స్వతంత్ర ఉద్యమం అనేటువంటిది ఉవ్వెత్తున నిలుస్తుంది. సో దేశంలో ఏ మూల చూసినా సరే వందే మాత నినాదాలతో నిండిపోతుంది, భారత్ మాతాకి జయ నినాదాలతో నిండిపోతుంది. సో దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో కూడా అనేక చోట్ల ఉద్యమం అనేటువంటి జరుగుతుంది. ప్రతి చోట కూడా నాయకులు అనేటువంటి వాళ్ళు, కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఉద్యమం అనేటువంటిది చాలా ఉవ్వెత్తం చేస్తున్నారు. ఒక పక్కన భారతదేశం యొక్క స్వతంత్ర ఉద్యమం అనేటువంటిది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. అయితే మరో పక్కన బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం అనేటువంటిది దేశంలో తగ్గిపోతూ వస్తుంది. ఇదే క్రమంలో మనకి 1934 ఆ సమయానికి మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి కాన్స్టిట్యూషన్ అనేటువంటిది కావాలి భారతదేశంకి, దానికోసము ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి, తద్వారా మనం కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవాలి, మన భారతదేశానికి స్వతంత్ర భారతదేశం కోసం మనం కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి భావన నాయకుల్లో పెరుగుతుంది. తద్వారా 1934లో ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసము డిమాండ్ చేస్తాడు. ఈయన భారతదేశంలో కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయడంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఈయన డిమాండ్ చేయడం తర్వాత 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం డిమాండ్ చేస్తుంది. ఈ ఐఎన్సీ అనేటువంటిది 1885లో ఏవో హ్యూమ్ అనేటువంటి ఒక బ్రిటిష్ రిటైర్డ్ అధికారి చేత ఏర్పాటు చేయబడుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి డిమాండ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 years 1938లో జవహర్లాల్ నెహ్రూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాడు. అయితే ఆయన డిమాండ్లో మరింత విఫలంగా చెప్తాడు. ఏంటంటే వితౌట్ ఎనీ అవుట్ సైడ్ ఇంటర్ఫిరెన్స్. సో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇంటర్ఫిరెన్స్ కానీ మరే ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటువంటిది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ తోటి ఒక ఓటు హక్కు ఇచ్చి దాని ద్వారా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ తోటి ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకుని తద్వారా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారా కాన్స్టిట్యూషన్ అనేటువంటి తయారు చేసుకుంటాం అనేటువంటి మాటని నేను చెప్పడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ గ్రో అవుతుంది, తద్వారా మరింత మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. తర్వాత ఈ డిమాండ్ అనేటువంటిది బ్రిటిష్ ప్రభుత్వము 1940లో ఆగస్ట్ ఆఫర్ ద్వారా యాక్సెప్ట్ చేస్తుంది. 1940లో ఆగస్ట్ ఆఫర్ ద్వారా యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత 1942లో క్రిప్స్ మిషన్ ద్వారా ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ అనేటువంటిది బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఏ విధంగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేటువంటిది ఏర్పాటు చేస్తాము, ఏ విధంగా కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకోవాలనేటువంటిది ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్. అయితే ఇక్కడ ముస్లిం లీగ్ అప్పటికే దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి నినాదాలతో, దేశాన్ని ముక్కలు చేయాలనేటువంటి ఒక ఎజెండాతో పనిచేస్తూ ఉంటుంది. ఈ ముస్లిం లీగ్ అనేటువంటిది ఈ యొక్క క్రిప్స్ మిషన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే భారతదేశాన్ని 2 ముక్కలుగా చేసి, పాకిస్తాన్గా హిందుస్థాన్గా చేసి 2 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలు ఏర్పాటు చేసి 2 కాన్స్టిట్యూషన్లు తయారు చేయాలి, ఆ విధంగా మద్దతు తెలపాలనేటువంటిది బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వము దానికి ఒప్పుకోదు. తర్వాత క్యాబినెట్ మిషన్ అనేటువంటి దాన్ని పంపిస్తుంది. ఈ క్యాబినెట్ మిషన్ ద్వారా మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేయడము, తర్వాత కాన్స్టిట్యూషన్ తయారీలో మొదటి అడుగు పడడం అనేటువంటి జరుగుతుంది. దీని తర్వాత రిమైనింగ్ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో నా వీడియోస్ అనేటువంటి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నమస్తే.